రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అంటే ఏ విధంగా ఏ అంశం పైన మీరు సాటిస్ఫై అయ్యారు? రైతు భరోసా అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకి ఎక్కువ చేశాడు, రైతు బంధు, రైతు భరోసా, దళిత బంధు, అలానే రైతు బీమా ఇలాంటి పథకాలు ఇచ్చాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే రైతు రుణమాఫీ ఒక్కటే మాట్లాడుతున్నాడు. రైతు రుణమాఫీ కాదు, గృహజ్యోతి కానీ అవన్నీ ఇవ్వట్లేదు కదా. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగుంది. అంటే ఏ అంశం పైన బాగుంది, ఎక్కడ బాగుంది? గృహజ్యోతి గాని, ఆ. మహిళలకు పెన్షన్స్ పెంచడం గాని, రైతులకు రుణమాఫీ గాని, ఏ విధంగా అంటే పెన్షన్ పెంచుతా అన్నారు కానీ దానిపైన ఎటువంటి రెస్పాన్స్ లేదు అని అంటున్నారు. రెస్పాన్స్ లేదు. ఒకటేసారి కేసీఆర్ గానే మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకునేది తనైతే పరిపాలించలే కదా. ఒకటి మైనస్ పాయింట్స్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అదొకటి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తున్నాయి అసలు? డబుల్ బెడ్రూమ్ అప్పుడు కేసీఆర్ నేను అనేది, ఇప్పుడు ప్రెసెంట్ ఇస్తున్నాడు కదా రేవంత్ ఇప్పుడు రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు మనకి డెవలప్మెంట్ కనిపించింది. దాంతో పాటుగా రైతులకు చాలా విధాలైన అంశాలను తీసుకొచ్చారు. రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇలాంటివి చాలా పథకాలు అది తీసుకొచ్చారు. కొంచెం అది నాన్ సాటిస్ఫాక్షన్ గానే మిగిలిపోయింది తప్ప సాటిస్ఫాక్షన్ గా మిగిలిపోలేదు. సో